ఓకే. గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. ఈరోజు వీడియోలో అయితే గనక ఒక డెల్ ల్యాప్‌టాప్ మోడల్ నంబర్ తీసుకుంటే, దాంట్లో మనకు 2 రకాల బయాస్ ఐసీలు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ బయాస్ ఎడిట్. ఇదిగోండి ఇది 3537 అంటే 3537కి 5537 వీటన్నిటికి బయాస్ ప్రోగ్రామ్స్ ఒకటే. సో, దాన్ని ఓపెన్ చేస్తే గనక దీంట్లో మనకు 2 బయాస్ ఐసీలు ఉన్నాయి. ఒకటేమో ఈ మెయిన్ బయాస్ ఐసీ ఉంది, ఒకటేమో మెయిన్ బయాస్ ప్రోగ్రామ్ ఉంది, రెండోదేమో కేబీసీ లేదా ఈసీ బయాస్ ప్రోగ్రామ్ ఉంది. అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ దీని యొక్క స్కిమాటిక్ డయాగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను. LA9982P జస్ట్ గూగుల్కి వెళ్ళండి. సారీ రైట్, గూగుల్కి వెళ్తున్నాను. LA-9982P స్కిమాటిక్. సో జస్ట్ దాని యొక్క స్కిమాటిక్ డయాగ్రామ్ ఇదిగోండి. డెల్ ఇన్స్పిరాన్ 153537 మోడల్ది వర్షన్ 3.0. సో మన దగ్గర ఉండే ప్రోగ్రామ్ కూడా సేమే ఉంది. వర్షన్ 3.0 99825 3537ది. సో ఫస్ట్ నేను దాని యొక్క స్కిమాటిక్ డౌన్లోడ్ చేస్తున్నాను. క్లిక్ హియర్ డౌన్లోడ్. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. జస్ట్ స్కిమాటిక్ నేను డౌన్లోడ్ చేసి ఆ 3537 మోడల్లోనే నేను సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు సేవ్ యాజ్, గో టు సేవ్ యాజ్. మనకి ఇక్కడ 3537 ఉంది. ఈ స్కిమాటిక్ ని కూడా నేను ఇందులోనే సేవ్ చేస్తున్నాను. 3537 సేవ్. జస్ట్ ఇప్పుడు ఈ స్కిమాటిక్ డయాగ్రామ్ ని ఓపెన్ చేయండి. ఆసిఫ్ ఇప్పుడు నేను ఈ 3537 ని నేను చూడండి స్కిమాటిక్ ఓపెన్ చేస్తున్నాను. స్కిమాటిక్ లో బ్లాక్ డయాగ్రామ్. సో ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి ఎస్పిఐ ఇంటర్ఫేస్. సో ఎస్పిఐ అంటే కనుక 8 పిన్ బయాస్ ఐసి. అయితే ఇక్కడ ఎన్ని బయాస్ ఐసీలు ఉన్నాయి? ఒకటే ఉందండి. మన దగ్గర ఏమో 2 బయాస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మన దగ్గర అబ్జర్వ్ చేస్తే గనక చూడండి, మన దగ్గర అబ్జర్వ్ చేస్తేనేమో 2 బయాస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటేమో మెయిన్ బయాస్ ప్రోగ్రామ్ ఉంది, ఇంకోటేమో ఈసీ బయాస్ ప్రోగ్రామ్ ఉంది. కానీ స్కిమాటిక్ లో అబ్జర్వ్ చేస్తేనేమో స్కిమాటిక్ డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేస్తే ఒకే ఒక్క బయాస్ ఐసీ మాత్రమే ఉంది. మరి రెండోది ఎక్కడ ఉంది అంటే కనుక ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈఎన్ఈ అనేది ఐఓ చిప్. అంటే మనకు ఒరిజినల్ గా ఐఓ చిప్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రోగ్రామబుల్ ఐఓ చిప్ ఉంటుంది, రెండోది నాన్ ప్రోగ్రామబుల్ ఐఓ చిప్ ఉంటుంది. ప్రోగ్రామబుల్ ఐఓ చిప్ అంటే కనుక ఇన్బిల్టెడ్ గా అందులో ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. ఇప్పుడు వచ్చే కొన్ని ల్యాప్టాప్లలో అయితే ఈసీ బయాస్ ఐసీ అనేది 8 పిన్ బయాస్ ఐసీ సపరేట్ గా ఇస్తున్నాడు. అలా ఈసీ బయాస్ ఐసీ సపరేట్ గా ఉంటే మనకు ఐఓ చిప్ లో ఇన్బిల్టెడ్ గా ప్రోగ్రామ్ ఉండదు. ఒకవేళ ఈసీ బయాస్ ఐసీ సపరేట్ గా లేకపోతే అప్పుడు మనకు ఐఓ చిప్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఇక్కడైతే మెయిన్ ఇంపార్టెంట్, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్, క్లియర్ గా వినాల్సిందే మీరు. సో మనకు ఐఓ చిప్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రోగ్రామబుల్ ఐఓ చిప్, రెండు నాన్ ప్రోగ్రామబుల్ ఐఓ చిప్. ఇక్కడ మనకు KB9012 అనే మోడల్ అయితే గనక ప్రోగ్రామబుల్ ఐఓ చిప్. అంటే మీరు ఐఓ చిప్ కు ప్రోగ్రామ్ మార్చాలి అనుకుంటే గనక అప్పుడు మీరు ఇదిగోండి కేబీసీ ఉంది కదా, ఈ ప్రోగ్రామ్ 128 KB ఇందులో రీప్లేస్ చేయాలి. ఇందులో ఉండేది అయితే కనుక ఇక్కడ చూడండి 64M అని ఇచ్చాడు. అంటే ఇది ప్రోగ్రామ్ సైజు 64 MB అని కాదండి, 64 మెగాబైట్స్, సారీ మెగాబిట్స్. దానిని మనము బైట్స్ కింద కన్వర్ట్ చేసేసరికి అది ఒరిజినల్ గా 8 MB ప్రోగ్రామ్. సో పేజీ నెంబర్ 9కి వెళ్ళండి. ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను బిగ్ స్క్రీన్. పేజీ నెంబర్ 9కి వెళ్తున్నాను. సో పేజీ నెంబర్ 9కి వెళ్తే ఇక్కడ మనకు ఇదిగోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇది 8 MB ప్రోగ్రాము. అంతేగాని 64 MB ఉంది కదని చెప్పి 64 MB ప్రోగ్రామ్ అయితే కాదు. మీకు ఆల్రెడీ బయాస్ క్యాలిక్యులేషన్ క్లియర్ గా చెప్పాను. ఈఎన్ అని ఉంటే ఈఎన్ఈ కంపెనీ, 25 అనేది సిరీస్ ఎస్పిఐ. అంటే 8 పిన్ బయాస్ ఐసీలన్నిటికీ కూడా
25 అనే సిరీస్ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ 64 ఇలా లేదా 8 లేకపోతే 128 లేదా 32 ఉంటే దాని సైజ్ ఎంత అనేది మీకు ఆల్రెడీ బయాస్ ఎడిటింగ్ క్లాసులలో చెప్పాను, ప్రీవియస్ వీడియోస్లలో కూడా ఉంటుంది చూడండి. ఇలా 64 అని ఉంది అంటే దాని మీనింగ్ అది 8 MB ప్రోగ్రామ్. అంటే మీరు దీని లోపల రీప్లేస్ చేయాల్సింది 8 MB. అయితే ఇప్పుడు నేను కంపెనీ ల్యాప్టాప్ లోంచి బయాస్ ప్రో బ్యాకప్ తీసుకున్న బ్యాకప్ లో మనకు 2 ఫైల్స్ వచ్చినాయి. ఒకటి మెయిన్ ఎంత ఉంది సైజు 8 MB ఉంది, ఇంకొకటి అయితే గనక మనకు 128 KB ఉంది. ఇప్పుడు నెట్ లోంచి డౌన్లోడ్ చేద్దాం. ఏది మోడల్ 3537. గూగుల్కి వెళ్ళండి. సో ఇక్కడ గూగుల్కి వెళ్తే డెల్ ఇన్స్పిరాన్ 3537 డ్రైవర్స్. సో మన మోడల్ అనేది 3537 డ్రైవర్స్ లోకి వెళ్ళండి. ఇప్పుడు నేను ఇన్స్పిరాన్ 353 సిరీస్ 37 అనే మోడల్ డ్రైవర్స్ డౌన్లోడ్ చేస్తున్నాను. మీ ఇష్టం అండి, ఎక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బయాస్ ఇదిగోండి, ఇది అంటే 5537 5737 3537 3737 వీటన్నిటికీ బయాస్ ప్రోగ్రామ్ సేమే, జస్ట్ డౌన్లోడ్. సో దీన్ని నేనేం చేస్తున్నానంటే మన ఫోల్డర్ ఎలాగూ ఉంది, ఎక్కడ 3537 అనే ఫోల్డర్, దాంట్లో సేవ్ చేస్తున్నాను. సేవ్ అయిపోయింది, పర్ఫెక్ట్ డౌన్లోడ్ అయిపోయింది. రైట్, ఇక్కడ చూడండి ఇది స్కిమాటిక్. ఇవి కస్టమర్ ల్యాప్టాప్ లోంచి బ్యాకప్ తీసుకున్న 128 KB ఈసీ బయాస్ ప్రోగ్రామ్ లేదా కేబీసీ. ఇది మెయిన్ బయాస్ ప్రోగ్రామ్. ఇది మనము నెట్ లోంచి డౌన్లోడ్ చేసి ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో రైట్ క్లిక్ ఎక్స్ట్రాక్ట్. సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తే నాకు ఏమైందంటే కనుక రైట్ ఫోల్డర్ కింద ఎక్స్ట్రాక్ట్ అయింది. ఓపెన్ చేశాను, చూడండి ఇక్కడ ఎక్కడైనా ప్రోగ్రామ్ ఉందే బయాస్ ప్రోగ్రామ్. సో మనకు ఎక్స్టెన్షన్ మెయిన్ ఇంపార్టెంట్. రైట్, ఇదిగోండి పిన్ ఫైల్ ఉంది ఇక్కడ ఒకటి, కానీ ఇది ఎంత ఉందంటే 1524 1.5 MB ఉంది. కానీ మనకి ఎంత రావాలి, 8 MB రావాలి. అంటే దీనికి ఎక్స్ట్రాక్ట్ మెథడ్ వర్క్ అవ్వలేదు. పోనీ కమాండ్ మెథడ్ ట్రై చేద్దాం. కమాండ్ మెథడ్ ట్రై చేయాలంటే మనం దీన్ని సింప్లిఫై చేసుకుందాం. అంటే 3537 మోడల్ నెంబర్ జస్ట్ ఊరికెళ్ళాలి అంతే. సో ఇది అవసరం లేదండి, ఇప్పుడు నేను ఎక్స్ట్రాక్ట్ మెథడ్ వర్క్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ రైట్ క్లిక్ ఇస్తున్నాను. ఇక్కడ ఎక్కడైనా సరే మనకు కమాండ్ మెథడ్ డైరెక్ట్గా విండోస్ ఆర్ సిఎండి కమాండ్ మెథడ్కి వెళ్తున్నాను. ఎక్కడుంది, డెస్క్టాప్ లో సిడి స్పేస్ డెస్క్టాప్. ఆ తర్వాత నెక్స్ట్ మనకు బయాస్ ఎడిట్, సిడి స్పేస్ బయాస్ ఎడిట్ లోకి వెళ్తే డిఐఆర్ ఫైల్స్. ఓకే, దీంట్లో ఇన్స్పిరాన్ లో ఉందండి ఇక్కడ సిడి స్పేస్ డెల్ ఇన్స్పిరాన్ సిడి స్పేస్ డెల్ ఇన్స్పిరాన్ 3537 5537 స్పేస్ VBWYM. ఇంత పెద్దది కొట్టాల. సరే, ఇంత బాధ లేకుండా వదిలేండి, నేను సింప్లిఫై చేసి సింపుల్గా పెట్టేస్తాను. పేరు బ్యాక్, దాని లోపలికి వెళ్ళాలి అంటే కనుక జస్ట్ రీనేమ్ చేస్తున్నా 3537 అని పెట్టేస్తున్నా. మనకు సింపుల్గా ఇక్కడ కూడా అంటే 3537 సింపుల్గా, ఎందుకంటే ఫోల్డర్ ఓపెన్ చేయడం కోసం. అంత పెద్దగా ఉంటే మనకే టైం వేస్ట్ ఎప్పుడైనా సరే. రైట్, సో డిఐఆర్ రైట్ 3537 సిడి స్పేస్ 3537 లోకి వెళ్తున్నాను. మళ్ళీ దీని లోపల ఒకటే ఉంది, సిడి స్పేస్ 3537 లోకి వెళ్ళాను, డిఐఆర్ రైట్. ఇప్పుడు మనకు ఇదిగోండి. సో కమాండ్ ఏంటి, 3537.exe ఇచ్చిన ఒకటి ఇవ్వకపోయినా స్పేస్ //
రైట్ రోమ్ ఫైల్, ఇది కమాండ్. రైట్ రోమ్ ఫైల్, ఎంటర్. ఎస్ ఆర్ నో అని అడుగుతుంది, క్లిక్ ఆన్ ఎస్. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ ఇన్వాలిడ్ విన్ ఫ్లాష్ పారామీటర్స్. అంటే దీనికి 3537 కి కమాండ్ మెథడ్ వర్క్ అవ్వట్లేదు. ప్రీవియస్ గా మనం డెల్ వీడియోస్ చేసినప్పుడు మాక్సిమం ఆల్మోస్ట్ మనకు కమాండ్ మెథడే వర్క్ అయ్యాయి. ఎక్కువగా డెల్ వాటికి ఎక్స్ట్రాక్ట్ మెథడ్ వర్క్ అయ్యాయి, కమాండ్ మెథడ్ వర్క్ అయ్యాయి. కానీ దీనికి ఈ మోడల్కి ఇక్కడ మనకు ఎక్స్ట్రాక్ట్ మెథడ్ వర్క్ అవ్వలేదు, కమాండ్ మెథడ్ వర్క్ అవ్వలేదు. క్లోజ్ చేసేది. ఇప్పుడు టెంప్ మెథడ్ ట్రై చేయాలి. సో టెంప్ మెథడ్ ట్రై చేయాలి అంటే గనక జస్ట్ అన్ని మినిమైజ్ చేసేయండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు సో విండోస్ ఆర్ పర్సెంటేజ్ టెంప్ పర్సెంటేజ్ ఎంటర్ కొట్టేసేయండి. మొత్తం డిలీట్ చేసేయండి. మనకు ఏం అవసరం లేదు, కంప్లీట్గా డిలీట్ కొట్టేసేయండి. సో సెలెక్ట్ ఆల్, ట్రై అగైన్, ఓకే, స్కిప్. పర్ఫెక్ట్. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తున్నానంటే చూడండి, ఇక్కడ ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నా. చూద్దాం టెంప్ మీద ఏమైనా వర్క్ అవుతుందేమో. సో జస్ట్ దీని మీద డబల్ క్లిక్ ఇవ్వండి, ఎస్ ఆర్ నో, ఎస్. మనకి ఇక్కడ బ్యాక్ ఎండ్ లో రైట్ అండ్ ఇదిగోండి ఇది దీన్ని ఇక్కడ మీరేం తాకద్దు. మర్చిపోయి ఇక్కడ ఓకే కొట్టారా మనకి టెంపరీ ఫైల్ డిలీట్ అయిపోతుంది. సో చూడండి, వన్స్ అగైన్ డబల్ క్లిక్ ఇవ్వండి, ఎస్, ఓకే. ఇక్కడ సో ఈ ఫైల్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ ఎక్కడైనా ప్రోగ్రామ్ ఉందా? ఇదిగోండి ఇక్కడ బిన్ ఫైల్ ఇది. దీన్ని ఏం చేస్తారంటే కాపీ చేసుకోండి, కాపీ మన దాంట్లో ఇక్కడ ఎక్కడైతే ఉందో ఇక్కడ పేస్ట్ చేసుకోండి. మనకు కావాల్సిన ఫైల్ ఇదే కదా, రైట్, పేస్ట్ చేశాను. ఇప్పుడు కావాలంటే మీరు క్లోజ్ చేసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ ఓకే కొట్టేస్తే క్లోజ్ అయిపోతుంది. మనకు కావాల్సిన ఫైల్ వచ్చేసిందండి. సో మనకు కావాల్సిన ఫైల్ వచ్చేసింది. కానీ ఎంత ఉంది ఇది? 9, ఓకే, యావరేజ్గా 9.8 MB ఉందండి. ఇది 9.63 MB ఉంది. అంటే ఒక్కసారి క్యాలిక్యులేటర్ పెట్టి చెక్ చేద్దాం. విండోస్ ఆర్ CALC క్యాలిక్యులేటర్ అంటే దీంట్లో ఎక్స్ట్రా జంక్ డేటా ఉందో లేదో చూసుకుంటాం మనం. అంటే 8192 ప్లస్ 128 ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 8320, కానీ ఇక్కడ 98 అంటే ఎంత ఉన్నట్టు? -9869 రైట్. 1.5 MB, ఆల్మోస్ట్ 1.5 MB జంక్ డేటానే ఉంది మనకి ఇదంతా కూడా. రైట్, తీసేద్దాం. ఇప్పుడు మనకు ఎడిట్ తెలుసు కాబట్టి, అంటే ఇది ఒరిజినల్ దొరికేసింది. సో ఈ ఫైల్ మనకు అవసరం లేదు, జస్ట్ డిలీట్. సో ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే నెట్లోంచి డౌన్లోడ్ చేసుకున్న 9 MB ఉంది కదా, 9.63, దీన్ని ఓపెన్ చేస్తున్నాను ఎగ్జాయిడెటర్ ట్యాబ్తో. అలాగే నెక్స్ట్ వన్ 8 MB ఉంది కదా, ఈ 8 MBని కూడా ఓపెన్ చేస్తున్నాను. రెండు పక్క పక్కన పెట్టి చెక్ చేద్దాం. విండోస్ టైల్ వర్టికల్లీ పక్క పక్కన పెట్టేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గనక 16 డాట్స్ ఉండి జెడ్ ఉంది కాబట్టి ఇక్కడ దాకా ఇది ఇంటెల్ ఎంఈ రీజన్. ఇది స్టార్టింగ్ పెట్టారు. ఇదేంటిది? కస్టమర్ ల్యాప్టాప్ లో బ్యాకప్, ఇది ఒరిజినల్. కానీ ఇక్కడ చూస్తే కనుక స్టార్టింగ్ డేటా సేమ్ లేదు. పోనీ లాస్ట్కి వెళ్దాం. లాస్ట్ లో చూస్తే కనుక సమ్ PIXP4 ఉంది. ఇక్కడ చూస్తే కనుక లాస్ట్ లో కూడా సేమ్ లేదండి. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే డైరెక్ట్ గా ఇక్కడ చూడండి, ఈ డేటా ఎక్కడుందో సెర్చ్ చేద్దాం. సెర్చ్ చేసి కాపీ, సో ఇక్కడ కంట్రోల్ F, సో పేస్ట్ చేద్దాం ఇక్కడ. ఓకే, ఎక్కడుంది? ఇదిగోండి.
సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే కింద ఉన్నది ఎస్టిమేటివ్ వరకు డి, క్యాపిటల్ డి, స్మాల్ డి ఎంత ఉంది కదా. సో ఇక్కడ కూడా కింద అంటే ఇక్కడి నుంచి పైన ఉన్న డేటా జంకు డేటా. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసి ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని మౌస్ క్లిక్ చేయండి. ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని మౌస్ క్లిక్ చేస్తే అక్కడ డేటా వస్తుంది. కంప్లీట్గా డిలీట్ చేసేయండి. రైట్ క్లిక్, డిలీట్, ఎస్. సో డిలీట్ చేస్తే నాకు వేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి స్టార్టింగ్ డేటా 16 డాట్ జెడ్ డాట్ డాట్ అంత కరెక్ట్గా ఉంది. అంటే స్టార్టింగ్ డేటా మొత్తం ఓకే. లాస్ట్ ఎండింగ్ డేటా మాత్రం సేమ్ లేదు కదా. అప్పుడు ఇక్కడ చూసుకోవాలి మనం 704F ఇక్కడ ఉంది కదా. సో ఈ డేటా చూస్తాం మనం. సో ఈ డేటా ఎక్కడ దాకా ఉందో చూసుకుందాం మనము. అక్కడ దాకా. సో 007 4F B. Go. Find range, custom range కాదండి. Go to offset ఎక్కడైనా ఉంది చూద్దాం. హెక్సా ఫార్మాట్ లో కూడా కంప్లీట్ గా 0071234F B. ఓకే, గో. ఎక్కడుంది ఇక్కడ? మనకి ఇక్కడ 0074F రావాలండి. సో అక్కడ దాకా మనం సెర్చ్ చేసుకోవాల్సిందే, తప్పదు. ఎక్కడైతే హెక్సా ఫార్మాట్ అనేది ఉందో అయిపోయింది లేదు వచ్చేస్తుంది. ఇక్కడ ఇబ్బంది ఏం పడాల్సిన పని లేదు. 98 రైట్. ఇక్కడ చూడండి 0074F ఇక్కడ ఇదిగోండి 0074F. ఎన్ని డాట్స్ ఉన్నాయి ఇక్కడ? 5 డాట్స్. బి దగ్గరికి వచ్చేసరికి 1 2 3 4 5 ఇక్కడ దాకండి. సో ఇక్కడి వరకు అంటే 120000F0FF అంటే ఆల్మోస్ట్ 3 ఇక్కడి నుంచి అంటే ఇక్కడ స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఈ పైన ఉన్నదంతా PA. చూడండి ఇక్కడ PA XV4 ఇక్కడ సమ్ డేటా తీసుకుంటే 4.11 సంథింగ్ అంతా ఉంది. అంటే కొద్దిగా సెలెక్ట్ చేసుకోండి, కంప్లీట్గా పైకి తీసుకెళ్ళి షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేయండి. షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే కట్ చేయండి ఇదంతా డేటా. కట్ చేసి కట్ ఎస్. ఇప్పుడు నేను ఒక న్యూ విండో ఓపెన్ చేస్తున్నాను. న్యూ పేస్ట్ చేసేయండి మొత్తం. ఎస్, కంప్లీట్గా పేస్ట్ కొట్టేస్తే ఇక్కడ చూడండి స్టార్టింగ్ 16.z ఉంది, లాస్ట్ సంథింగ్ XV455 సంథింగ్ అంతా ఉంది. కరెక్ట్గా మనకు కావాల్సినట్టుగానే ఉంది. ఇప్పుడు దీన్ని సేవ్ చేయండి. ఫైల్, సేవ్ యాజ్. ఇదంతా 8 MB ఎడిట్. మెయిన్ 8 MB ఎడిట్ చేసింది మనం. ఎడిట్. ఓకే, రైట్, పర్ఫెక్ట్.
ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేయండి, ఇంకా మనకి ఇది అవసరం లేదు. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చే 16.z కూడా అవసరం లేదు, ఇది అయిపోయింది. ఇక నెక్స్ట్ మెయిన్ ఇక మిగిలింది. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే 4MB కూడా ఓపెన్ చేద్దాం. ఇప్పుడు సారీ 4MB కాదు, 128 KB. అంటే దీంట్లో 128 కూడా ఉండొచ్చు కదా. సో 128 KB కూడా ఓపెన్ చేస్తున్నాను. రైట్ విండోస్ స్టైల్ వర్టికల్లీ పర్ఫెక్ట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, స్టార్టింగ్ డేటా సేమ్ లేదు, ఎండింగ్ డేటా ఏమన్నా సేమ్ ఉంటుంది అంటే చూద్దాం. ఎండింగ్ డేటా కూడా సేమ్ లేదు. అంటే ఖచ్చితంగా ముందు స్టార్టింగ్ డేటా ఎక్కడ ఉందో ఎత్తుకులాడుకోవాల్సిందే. సో ఎత్తుకులాడదాం. సో మీ ఎంతో కొంత సెలెక్ట్ చేసి కాపీ, కంట్రోల్ F, పేస్ట్. ఓకే. ఓ ఇక్కడ ఉంది చూడండి. అంటే ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే @w/TLTT సంథింగ్ డేటా అంతా కరెక్ట్గా ఉంది. సో ఇఫ్ FPH ఎంత కరెక్ట్ అంటే ముందు దీనికంచి పైన ఉన్న డేటా పనికిరాంది. సెలెక్ట్ చేయండి ఇక్కడ దాకా, మళ్ళీ షిఫ్ట్ డిలీట్ కొట్టేస్తాం. అంటే ఇప్పుడు చూడండి స్టార్టింగ్ డేటా అంతా కూడా సేమ్ వచ్చింది కదా. ఇక్కడ మనకు స్టార్టింగ్ డేటా అంతా సేమ్ వచ్చింది, కానీ లాస్ట్ డేటా సేమ్ లేదు. లాస్ట్ డేటాకి వచ్చేసరికి సేమ్ లేదు. అప్పుడు ఎంతవరకు ఉంది? 1000114FB 000. స్టార్టింగ్ లో ఉంటుంది. (0014FB). ఇక్కడ మనం సెర్చ్ చేయడానికి పాసిబిలిటీ లేదండి ఇక్కడ, అందుకని ఏముంది తొందరగానే అయిపోతుంది. సో 00001 రావాలండి ఇక్కడ మెయిన్. ఆ 1 వచ్చిందంటే అయిపోయినట్టే. 14FB. రైట్, ఇదిగోండి ఇక్కడ 00014FB. తర్వాత ఎన్ని ఉన్నాయి? 5 డాట్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి 5 డాట్స్ అంటే ఇక్కడ దాకా. సో ఇక్కడ నుంచి అంతా కూడా పనికిరండి డేటా, అవునా? సో ఇక్కడ నుంచి మీరు లాస్ట్ ఎండింగ్కి వెళ్ళడం, షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేస్తే జస్ట్ డిలీట్, ఎస్ అయిపోయింది. ఇప్పుడు చూడండి 00014F 5Fలు ఉన్నాయి. అలాగే స్టార్టింగ్ డేటాకి వచ్చేసరికి ఇక్కడ కూడా స్టార్టింగ్ డేటా సేమ్ ఉంది, అవునా? ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకుందాం. సో దీని మీద క్లిక్ చేయండి, ఫైల్, సేవ్ యాజ్. ఇక్కడ మనకి ఇదేంటి? KBC 128 KBది. 128 KB ఎడిట్ చేసుకున్నది సేవ్. రైట్, పర్ఫెక్ట్. సో మొత్తం కంప్లీట్ చేసేసాం. క్లోజ్. ఏం చేసాం మనము? కస్టమర్ ల్యాప్టాప్లోంచి తీసుకున్న బయాస్ బ్యాకప్ ఫైల్స్ని యూజ్ చేసుకొని నెట్లోంచి డౌన్లోడ్ చేసాం. అంటే కంపెనీ వెబ్సైట్లోంచి డౌన్లోడ్ చేసిన మెయిన్ ఫైల్ ఇది. దీని నుంచి 8MB సపరేట్ చేసాం. ఇది 8MB ఎక్కడుంది? 8MB ఎక్కడో సేవ్ చేసాం మనం. అయితే 3537లో 8MB సపరేట్ చేసాం. ఆ తర్వాత నెక్స్ట్ 128 KB సపరేట్ చేసాం. సో దీన్ని మనం ఏం చేయాలి? జస్ట్ రీనేమ్ ఇవ్వండి, .bin అని, .bin ఫైల్. అయిపోయింది, రీఫ్రెష్ అయిపోయింది. సో ఇది మెయిన్ ప్రోగ్రామ్. అంటే 8MB ఒకటి, ఆ తర్వాత నెక్స్ట్ 128 KB రెండు మనం చేసాం. రెండు చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి
సో మనకు చేసుకున్నది ఏంటిది, ఒకటి 8 MB చేసాం. ఒక్క నిమిషం అండి. సరే, ఓకే, నో ప్రాబ్లం. బయాస్ ఎడిట్ ఫోల్డర్ ఎక్కడ ఉంది ఇక్కడ, రైట్. సో బయాస్ ఎడిట్లోకి వెళ్ళాం, 3537లో ఇవి. సో ఇది కంప్లీట్. అంటే కంపెనీ వెబ్సైట్లోంచి మనం ఏదైతే డౌన్లోడ్ చేసామో దాంట్లో చాలా ఉంది, కానీ దీంట్లో మనకు ఇక్కడ తెలిసిన మెయిన్ మ్యాటర్ ఏంటంటే డెల్ కంపెనీకి టెంప్ మెథడ్ వర్క్ అయింది. ఎట్ ద సేమ్ టైం ఐఓ చిప్ లో ఇన్బిల్టెడ్ బయాస్ ప్రోగ్రామ్. ఎందుకంటే స్కిమాటిక్ లో చూస్తే ఒకటే ఉంది, కానీ బయాస్ లో ఇక్కడ మనకు రెండు ఉన్నాయి, ఒకటి కేబీసీ ఉంది, ఒకటి మెయిన్ ఉంది. అంటే ఇందులో ఉండే ఐఓ చిప్ అనేది ప్రోగ్రామబుల్ ఐఓ చిప్. మీకు తర్వాత వీడియోస్లలో ప్రోగ్రామబుల్ ఐఓ చిప్ లిస్టు, నాన్ ప్రోగ్రామబుల్ ఐఓ చిప్ లిస్టు మొత్తం కూడా క్లియర్గా అప్లోడ్ చేస్తాం. మీకు ఎవరికైనా రికార్డింగ్ వీడియోస్ కావాలంటే కనుక జస్ట్ హాఫ్ పేమెంట్ మాత్రమే ఫీజులో మీకు మొత్తం కంప్లీట్గా రికార్డింగ్ వీడియోస్ మొత్తం, ఒక బయాస్ ఎడిటింగ్ అనే కదా, కంప్యూటర్ హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, డెస్క్టాప్ మదర్ బోర్డ్ రిపేరింగు, ల్యాప్టాప్ రిపేరింగు, ఈ ల్యాప్టాప్లో ఏ టు జెడ్ స్కిమాటిక్ సంబంధించింది మొత్తం వస్తుంది. ఎట్ ద సేమ్ టైం బయాస్ ఎడిటింగ్ వీడియోస్ ఇవన్నీ కూడా మీకు రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాం. ఒకవేళ ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకోవాలనుకుంటే మీరు కంప్లీట్గా ఇన్స్టిట్యూట్కి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడైనా మన ఇన్స్టిట్యూట్కి వచ్చి ప్రాక్టీస్ చేయొచ్చండి. రికార్డింగ్ వీడియోస్ తీసుకున్నారు కదా ఇన్స్టిట్యూట్కి లేదనడానికి లేదు. మీరు రికార్డింగ్ వీడియోస్ తీసుకున్నా ఇన్స్టిట్యూట్కి వచ్చి కంప్లీట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు వాట్సాప్ పెట్టండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.